చౌదరి ఆర్ట్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ 2 వీక్స్ బ్యాక్ మేము ఆల్రెడీ మీకు చౌదరి ఆర్ట్స్ గురించి వినాయకుడు ఎలా ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్క వినాయకుడిని మీకు చూపించాం కదా. సో ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. సో ప్రతి ఒక్క వినాయకుడిని మీకు క్లియర్ కెమెరా నుంచి చూపించవచ్చు. ఫ్రెండ్స్ మనం వచ్చేసి చౌదరి ఆర్ట్స్ దగ్గర ఉన్నాను అనమాట. సో ఇక్కడ వినాయకులు చూసుకుంటే చాలా బాగున్నాయి. మొత్తం క్లాతింగ్ వర్క్ అయితే అయిపోయింది. మొన్న 2 వీక్స్ మేము క్లాతింగ్ వర్క్ చూపించలేదు. ఇప్పుడు మన వినాయకుడు స్వామిని చూస్తున్నారు కదా, కింద మనం మూషికం చూస్తున్నారు కదా. మూషికంని కూడా నేను అప్పుడు చూపించలేదు, ఇప్పుడు చూసుకోండి. మనం మూషికం అనమాట మొత్తం బ్లాంక్తో వేసి పెట్టారు. అండ్ మన వినాయకుడి విషయానికి వస్తే చూస్తున్నారు కదా, మొత్తం రెడ్ అండ్ బ్లూలో ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నారో. ఇది మొత్తం షైనింగ్ క్లాత్ ధోతి వచ్చేసి. అండ్ పైనుంచి మన షాల్లో కూడా నాకు తెలిసి ఒక శారీ వేసినట్టుంది. మొత్తం శారీ లుక్ అనమాట. చూసుకోండి మొత్తం అక్కడ నుంచి చెయ్యి వరకు వచ్చింది. ఇది మొత్తం ముంబై స్టైల్ అనమాట. ఇక్కడ ఉన్న వినాయకులన్నీ ముంబై స్టైల్. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీళ్ళు ఓన్గా బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసినారు. ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి. వెనకాల మనకు గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది చూస్తున్నారు కదా. అండ్ కింద మన స్వామివారి దగ్గర పీఠం చూసుకోండి, పిల్లోస్ అండ్ పీఠం. ఒక కాలు వచ్చేసి ఇక్కడ పెట్టుంది చూస్తున్నారు కదా. ఇంకొంచెం చైల వర్క్ అనేది ఉందండి. ఇక్కడ పెట్టినారు బ్యాలెన్స్. ఇవి త్రిశూలం ఇవన్నీ చేయడానికి పెడతారు మనకి వెనకాల స్వామివారికి. అండ్ ఇంకా వినాయకులు ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. అందులో ప్రతి ఒక్క వినాయకుడికి క్లాతింగ్ వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇది కూడా ఎల్లో కలర్ శారీతో మనకు చాలా చేస్తున్నారు. అండ్ మన స్వామివారి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూసుకోండి, గ్రీన్. మన స్వామివారి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అవుతుందో ఆ కలర్తోనే ఇక్కడ మన స్వామివారికి కట్టడం జరిగింది ధోతి. అండ్ కలరింగ్ కూడా చూసుకోండి. ఓవరాల్గా మొత్తం అయితే అయిపోయింది మన బ్యాక్గ్రౌండ్. అండ్ మన ఫ్రంట్ వచ్చి మన మూషికం అండ్ ఇక్కడ మన స్వామివారి పాదాలు. నెయిల్ పాలిష్ అనేది వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అది కూడా కంప్లీట్ చేస్తాను అనుకుంటా. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు చూసుకోండి. ఓవరాల్ వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ చూసుకోండి ఎంత బాగుందో. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. అప్పుడు నేను లాస్ట్ వీక్ వీడియో చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కాలేదు. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. అండ్ మన స్వామివారి విషయానికి వచ్చి చూస్తున్నారు కదా, మొత్తం ఓవరాల్గా ధోతి ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ శారీతో నేను చాలా ఇచ్చినారు. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా వినాయకులు బుక్ అయిపోయాయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వినాయకులు. సో ఇక్కడ ఇంకొక వినాయకుని చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంది ధోతి. అండ్ మనకి శాల్వా వచ్చి మెరూన్ అట్లా కాంబినేషన్ చేసి వీళ్ళే వేసినారు. సో బ్యాక్గ్రౌండ్ కింద పీఠం చూసుకుంటే కూడా మన స్వామివారికి ఎంత బాగుందో, చాలా పెద్దగా వచ్చింది చూసుకుంటే మహారాజ్ స్టైల్. అండ్ వెనకాల బ్యాక్డ్రాప్ కూడా చూసుకోండి, మొత్తం ఒక ఆర్చ్ లాగా వచ్చి రెడ్ కలర్లో వచ్చింది. అండ్ ఇది వచ్చి ఇంకొక డిఫరెంట్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఇది చూసినా కదా ఎంత డిఫరెంట్ ఉందో. మనం చూసిన అన్ని మహారాజ్ సిట్టింగ్. సో ఇప్పుడు ఈ ఐడియల్ చూసుకుంటే మన పుష్పం మీద కూర్చొని ఉన్నారు మన వినాయకుడు స్వామి. మన పుష్పం కూడా కింద లేదు, మనకి పైనుంచి ఒక రాడ్ టైప్ ఇచ్చి లేచినట్టు కనిపిస్తుంది పుష్పం. అండ్ పైన పుష్పంకి కూడా మనకి గ్రీన్ కలర్లో ఇచ్చినారు లోపల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. పైనుంచి పుష్పం కనిపిస్తుంది, లోపల వచ్చి గ్రీన్ ఉంది. అండ్ మన ధోతి విషయానికి వచ్చేసే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది, బ్లూ అండ్ రెడ్. షాల్వా విషయానికి వచ్చేసే మనకి పింక్ అండ్ బ్లూలో ఉంది చూస్తున్నారు కదా. సో మన స్వామివారికి రాఖీ కూడా కట్టినారు అక్కడ చూసుకుంటే ఆశీర్వాద్ చేరికి. వెనకాల వచ్చి మనకి శంఖం ఉంది. మొత్తం ఓవరాల్గా మన పుష్పం మీద కూర్చొని ఉన్నారు మన వినాయకుడు స్వామి. మన ముష్కం వచ్చి ఇక్కడ కింద ఉంది ప్రజెంట్. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వినాయకుడు వచ్చి గోషా మహల్ కా రాజా అనమాట. సో ఆన్ 9th September 2023 at 8 o'clockకి వెళ్తుంది అనమాట. వచ్చేసి ఇన్విటేషన్ కార్డ్ పెట్టినారు చూస్తున్నారు కదా మన వినాయకుడు స్వామి దగ్గర. ఆ రోజు కూడా వీలుంటే మేము వీడియో అనేది చేస్తాము. అండ్ ఇక్కడ ఇంకా చాలా వినాయకులు ఉన్నాయన్నమాట సిట్టింగ్ పొజిషన్. నేను చూస్తాను, చూసి మీకు ప్రతి ఒక్కరు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఐడియా అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ కింద చూసుకోండి ఒకసారి బ్యాక్గ్రౌండ్. అండ్ కింద చూసుకోండి మొత్తం మనకు ఒక కుండల్ టైప్ డిజైన్ అనేది ఇచ్చినారు చూసుకుంటే. అండ్ మన వినాయకుడు విషయానికి వస్తే ఒక పాము సర్పం మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడ వచ్చి ఫేస్ సైడ్కి ఉంది ఫేస్. మన వినాయకుడు కూడా సైడ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ధోతి విషయానికి వచ్చి చూస్తున్నారు కదా, మనకి వచ్చి షైనింగ్ క్లాత్ అండ్ గ్రీన్ అండ్ పర్పుల్లో ఉంది. మన శారీ వచ్చి గ్రీన్ కలర్లో మనకి షాల్వా అనేది వేసిన చూస్తున్నారు కదా మన వినాయకుడికి. ఓవరాల్గా పైన బొట్టు కలరింగ్ మొత్తం అయితే అయిపోయింది. చేయిలో పెట్టాలి, ఇవి కింద పెట్టినారు. ఇవి కూడా చేయిలో పెట్టేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. మన సర్పం కూడా చూసుకున్నారు కదా, ప్రతి ఒక్కటి కలరింగ్ అయితే చాలా బాగా ఇచ్చినారు. అండ్ ఇంకా ఉన్నాయి వినాయకులు, ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను.
ఇక్కడ ఇంకొక వినాయకుని చూసినారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ చూసుకోండి ఎంత బాగుందో కలరింగ్. కానీ ఓవరాల్గా ఒక 2-3 కలర్స్తో బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఇచ్చినారు చూసుకుంటే రెడ్. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మన చౌదరి యాక్చువల్లీ మన సార్ ఉన్నారనమాట. ఆల్రెడీ మనము ఒక వీడియోలో మాట్లాడామన్నమాట, ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేస్తారో ప్రతి ఒక్క వినాయకుడి గురించి తెలుసుకున్నాము. ఆ వీడియో కూడా ఉంది మా ఛానల్లో, వెళ్ళి చూడండి. అండ్ బట్ ఇప్పుడు మన సార్ని అడిగి తెలుసుకుందాము ఎంతవరకు అయింది ఏంటి. నాకైతే ప్రతి ఒక్క వినాయకుడు చాలా బాగా నచ్చింది. ధోతి శారీ చాలా బాగా చేసినారు, షాల్వా ప్రతి ఒక్కటి. సో ఒకసారి మన సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హాయ్ సంధ్య గారు, బాగున్నారా? హాయ్ అండి, బాగున్నారా మీరు? ప్రతి ఒక్క వినాయకుడు చాలా బాగుందండి, క్లాతింగ్ చాలా బాగా చేసినారు. ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లుంది? ఇప్పుడు బుక్డ్ అన్ని వినాయకులు అయిపోయాయండి. ఇప్పుడు మనం నిల్చున్న చోటు ఈ షేడ్ అయితే మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏ విగ్రహాలు ఇక్కడ మిగలలేదు, అన్ని బుక్ అయిపోయినాయి. కస్టమర్స్ కూడా చాలా నచ్చింది మా పని. ఇంకా ఆ ధోతి వర్క్ అవన్నీ పెయింటింగ్ కానీ అన్ని ఆర్టిస్టిక్ వర్క్ కానీ బ్యాక్గ్రౌండ్ వేరియేషన్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చెప్పారు కస్టమర్. రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ మీరు లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు కదా సార్, బ్యాక్గ్రౌండ్ అనేది మేమే స్కెచ్ చేసి మరి చేసామని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకుంటే అప్పుడు మా ఓన్లీ వైట్ ఉండే, క్లియర్గా కనిపించలేదు. ఇప్పుడు చూసుకుంటే చాలా బాగుంది కలరింగ్ కానీ చాలా బాగా. ఇప్పుడు ఈ ధోతి క్లాతింగ్ వర్క్ కూడా మొత్తం మీరేనా అండి? మీరే ఓన్గా మాది లేదండి, యాక్చువల్లీ డిజైనింగ్ అయితే మాదే ధోతికి ఎట్లా చేయాలని. కానీ వాళ్ళకి ధోతి ఆర్టిస్ట్ మేము చెప్పేసి ఇది వేయించుకున్నాం. ఎందుకంటే కలర్ శాంపిల్స్ తీసుకున్నాం. కస్టమర్కి ఏదైతే ధోతి పంచ కలర్ నచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి అదే వాళ్ళకి నచ్చిన ధోతి మనం గణపతికి వాళ్ళ బుక్ చేసిన గణపతికి మనం వేయించినాం. అంటే మనకి ఇప్పుడు మీ కస్టమర్స్ అనేది ఒక 2 months ముందే బుక్ చేసుకుంటారా సార్ మీ దగ్గర? మా కస్టమర్స్ వచ్చేసి మా దగ్గర ఒక ఆల్మోస్ట్ 3.5 months నుంచి బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. అయితే అన్ని బుక్ అయిపోయినాయి గణపతి. ఇప్పుడు ఒక లాస్ట్ వీక్ కూడా ఒక 1 week ఒక గణపతి ఉంటే అది కూడా బుక్ అయిపోయిందండి. అప్పటితో ఆల్మోస్ట్ మన స్వామివారి ఇంకేమీ రెడీ కాదు కదా సార్, అప్పుడు వాళ్ళకి ఎలా చూపిస్తారు మన వినాయకుడిని? అంటే మా స్కెచ్ ఆల్రెడీ వాళ్ళకు మా మీద నమ్మకం ఉంది, భరోసా ఉంది. చాలా పని మాత్రం క్వాలిటీగా చేస్తారు, క్వాలిటీ ప్రోడక్ట్ వాడతారు, క్వాలిటీ పెయింట్స్ క్వాలిటీ అన్నీ మంచిగా చేస్తారని వాళ్ళకి నమ్మకం వచ్చింది. లాస్ట్ ఇయరే మేము మా మార్కెట్లో చాలా బాగా పేరు వచ్చింది మాకు. చాలా కొత్త కస్టమర్స్ కూడా ఇష్టపడ్డారు ఇలాంటి వర్క్, ఇలాంటి యూనిక్నెస్. ప్రతిసారి అదే సేమ్ గణపతిలు అక్కడ అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఈసారి అట్లా లేదు అని వాళ్ళకు కూడా చాలా నచ్చింది గణపతి. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటి సార్ డిఫరెన్స్? అంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే ముంబై స్టైల్ వినాయకుని పెట్టారు. లాస్ట్ ఇయర్ ముంబై స్టైల్ పెట్టినాం, కానీ చాలా తక్కువ క్వాలిటీ ఉండే. అంటే డిజైనింగ్ అంతా లేకుండే, అయినా స్టార్ట్ చేసినాం. అది కూడా చాలా బాగా నచ్చింది కస్టమర్స్కి. కానీ దాంతో మళ్ళీ కంపేర్ చేస్తే ఈసారి అయితే ఒక 1000% మేము చాలా ఇంక్రీజ్ చేసినాం పనులు. ఫీట్స్ కూడా సేమ్ ఇంతేనే పెట్టినారా లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ కూడా ఫీట్స్ ఉన్నాయి, కానీ ఈసారి కొంచెం పెద్ద వినాయకులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం సిట్టింగ్ పొజిషన్ కాబట్టి ఆ టేబుల్ డిసైడ్ అవుతుంది. అట్లా అని చాలా పెద్ద పెద్ద వినాయకులు. ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ కూర్చున్న స్టైల్ అయితే నేను చూసిన దాంట్లో అయితే ప్రతి ఒక్కటి డిఫరెంట్ కూర్చొని ఉన్నాయి, కానీ సేమ్ మోడల్స్ అయితే లేదు. సేమ్ మోడల్ అసలు ఉండదు. ఒక గణపతి చేస్తే మేము ఒకటే చేస్తాం. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకదానికి అయితే రిపీట్ కూడా కాదు ఇక్కడ మన దగ్గర. ఒకవేళ బై ఛాన్స్ కస్టమర్కి ఏదైతే నచ్చిందో ఆ బ్యాక్గ్రౌండ్ మనం చేసి ఇస్తున్నాం. మళ్ళీ మీరు ఇప్పుడు వినాయకుడు స్వామి వారికి ఇప్పుడు నచ్చింది అనుకోండి, మా వ్యూవర్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళ కోరికని నచ్చి మాకు కాంటాక్ట్ అయినా మీకు చెప్పినా కూడా మేము మళ్ళీ చేసి ఇస్తారా సార్ ఆ వినాయకుడు? చేసి ఇస్తాం. ఇప్పుడైతే ఇవ్వండి, మా దగ్గర లిమిటెడ్ టైం వరకు మేము బుకింగ్ తీసుకుంటాం. ఇప్పుడైతే మేము చేసిన దాంట్లోనే చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కాబట్టి మేము అడ్వాన్స్గా బుకింగ్ తీసుకుని వాళ్ళు ఫోటో తీసుకొచ్చిన మేము కూడా ఒక స్కెచ్లు చూపిస్తాం వాళ్ళకి చూపించి మేము బుకింగ్ తీసుకుంటాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు తెలిసిన కస్టమర్స్ చాలా మంది బుక్ చేసుకున్నారు. చాలా మంది బుక్ చేశారు. లాస్ట్ ఇయర్ కస్టమర్ కూడా చాలా మంది రీచ్ అయ్యి ఒక దగ్గర ఒక 50% కస్టమర్స్ వచ్చారు. ఇంకా కొత్త కస్టమర్స్ కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళకి పని. ఇంకా మా పని వచ్చేసి మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ రీచ్ అయింది ఈసారి. సూరత్ వరకు వెళ్ళింది మా పని. సూరత్ టు తమిళనాడు వరకు ఉంది. ఆంధ్ర, కర్ణాటక, బెంగళూరు, మైసూర్, విజయవాడ, ఒంగోలు, ప్రకాశం, పెద్ద డిస్ట్రిక్ట్ ఉన్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, చాలా బాగా అంటే చాలా బిజినెస్ కాదు, కస్టమర్కి ఇది నచ్చుతుంది. అంత దూరం నుంచి వస్తున్నారు మా దగ్గర. 1500 kilometers కూడా గణపతి వెళ్ళింది. చూస్తుంటే కూడా చాలా బాగున్నాయి సార్. ఫేస్ లో అట్రాక్షన్ కూడా చాలా బాగుంది. కొన్ని వినాయకులు పెద్దగా ఉండేసరికి ఫేస్ లో కొంచెం అట్లా, కానీ మీ వినాయకులు చూస్తున్న ప్రతి ఒక్కటి ఫేస్ లో కూడా చాలా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాడీ పాస్చర్ రావడానికి, షేప్ రావడానికి ఒక ఫస్ట్ మేము క్లే వర్క్ చేపిస్తాం. ఆ క్లే వర్క్తోనే అది వస్తుంది. క్లే వర్క్లోనే మీకు మంచిగా నచ్చితే పబ్లిక్కి నచ్చుతుంది. ఒకవేళ మాకే నచ్చలేదు అనుకోండి, పబ్లిక్ ఎట్లా నచ్చుతుంది. అందుకోసం మేము చాలా వర్క్ చేస్తాం ఫేస్ మీద. ఫినిషింగ్ కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాము. ఇంకా మంచి మెటీరియల్తో కూడా మనం మంచిగానే ఇస్తేనే మనకి కస్టమర్స్ అనేది కూడా అట్లా ఉంటుంది కదా సార్.
సో ఇది ఇప్పుడు ఒకటి మేము ఆల్రెడీ వీడియో చేసేటప్పుడు గోష్ మహల్ది ఒకటి ఉంది కదా ఇన్విటేషన్, అది ఎప్పుడు ఉంది సార్? అది చూడండి, అది 9th రోజు ఆగమనం ఉంది. మీకు డీటెయిల్స్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. అది చాలా పెద్ద మంచిగా చాలా గ్రాండ్గా వాళ్ళు ఆగమనం చేస్తున్నారు. ఎట్లయితే ముంబైలో అయితే కదా ఆగమనాలు, అలాంటి వాళ్ళు చాలా పెద్దగా ప్లాన్ చేస్తారు. చాలా బాగా నచ్చింది సార్ అది. అది ఇక్కడే, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు జస్ట్ ఒక గణపతి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి గణపతి తీసుకెళ్ళి వాళ్ళు ఏరియాలో వాళ్ళు పెట్టుకొని అది గోషామైల్కి వెళ్తారు. గోషామైల్ చందన్వాడి, గోషామైల్ గ్రౌండ్ ఉందా, గోషామైల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్. ఓకే 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 సార్, మరి ఇంకా నాంపల్లి రాజా కూడా ఆగమని ఉంది, అది కూడా డీటెయిల్స్. అది ఎప్పుడు ఉంది సార్? అది కూడా 9th రోజే ఉంది. 8th రోజు ఉంది. అది మీకు తెలిసిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ నేను షేర్ చేస్తాను అక్కడది. మరి ఎంతో వీడియో తీయండి. ఓకే సార్, వస్తాం సార్. ఆ రోజు కూడా వచ్చి మేము వీడియో తీసుకుంటాము. ఓకే సార్, థ్యాంక్ యూ సంధ్య గారు. ఇంకా మీ ప్రీషియస్ వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాంటి యూట్యూబర్స్ వల్ల మాకు కూడా బిజినెస్ పెరుగుతుంది. చాలా థ్యాంక్ఫుల్. అన్నీ ఎవరైతే గణపతి చేస్తున్నారో వాళ్ళ తరఫు నుంచి కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. మేము థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే చాలా బాగా వినాయకులు ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. ప్రతి ఒక్క వినాయకుడు డిఫరెంట్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాయ్. వచ్చింది కింద చూసుకుంటే ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చినారు. వీళ్ళే ప్రతి ఒక్క డిజైన్ స్కెచ్ అనేది వేసినారు అనమాట. ఈ ఆర్ట్స్ వాళ్ళు ఇయర్. అండ్ వినాయకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూసుకుంటే. సో ఈ వినాయకుడు ధోతి కూడా వేసుకోండి, ఎల్లో అండ్ రెడ్. అండ్ మనకు వచ్చేసి షాల్వా మెరూన్ కలర్ ఉంది చూసినారు కదా. పైన వచ్చి ఆశీర్వాదం చేయండి. చేయిలో ఇంక ఇది ఒకటి పెట్టాలి బ్యాలెన్స్. ఇది ఒకటి పెడితే మన వినాయకుడికి ఇంకా బాగా కనిపిస్తుంది. కూర్చునే సైడ్లు డిఫరెంట్ కూర్చున్నాయి అనమాట. కూర్చునే అయితే ఒకటే మొదలు లేవు. ఇందాక చూసింది డిఫరెంట్, ఇది చూస్తుంది మనకి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు మన వినాయకుడు స్వామి చూస్తే. అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ విషయానికి వచ్చేసి ఇక్కడ కింద 2 పాము ఇచ్చినారు. అండ్ ఓవరాల్గా పామ్ చూసుకుంటే మొత్తం వెనకాల మన పామ్ సర్పాలు డిజైన్ అనేది ఇచ్చింది. అది ఇట్లా నోట్ తెరిచి ఉన్నాయి చూస్తున్నారు కదా ఓవరాల్గా మొత్తం. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి సిల్వర్ రెడ్ కలర్లో ఉంది. మన వినాయకుడు ధోతి విషయానికి వస్తే ఎల్లో అండ్ గ్రీన్ ఉంది చూస్తున్నారు కదా. షాల్వా వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఉంది వినాయకుడికి. అండ్ మన ధోతి విషయానికి వస్తే మనకి షైనింగ్ క్లాత్, ప్రతి ఒక్క షైనింగ్ క్లాత్ అని ఇస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ విషయానికి వస్తే మన హనుమాన్ ఉన్నారు. పైన చూసుకోండి ఒకసారి. మన హనుమాన్ ఒక చేయిల గజ, ఒక చేయిల పట్టుకుని వెళ్తున్నట్టు. మన స్వామివారి విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి ఆశీర్వాదం చెయ్యి. అండ్ ఓవరాల్గా మన స్వామివారి ఫేస్ కట్ మొత్తం చూసుకోండి ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇక్కడ మన వినాయకుడిని చూస్తున్నారు కదా, మన తామర పువ్వు మీద కాలు పెట్టి ఉంది వినాయకుడికి చూసుకుంటే. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ అని చెప్పుకోవచ్చు. అండ్ సిట్టింగ్ పొజిషన్ చూస్తే ఒక కాలు వచ్చి పైన, ఇంకొక కాలు వచ్చి మన కింద ఉంది మన పాదం. అండ్ ఇంకా మన వినాయకుడు ధోతి విషయానికి వస్తే మొత్తం షైనింగ్ క్లాత్ అండ్ రెడ్ అండ్ ఈ పర్పుల్ కలర్తో ఉంది. షాల్వా వచ్చి గ్రీన్ కలర్ అండి. బ్యాక్గ్రౌండ్ డ్రాప్ చూసుకుంటే మనకి వెనకాల త్రిశూలంతో వచ్చింది ఓవరాల్గా మొత్తం డిజైన్ కూడా మొత్తం ఆర్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంది. మనం చూసిన దానికంటే ఇది వేరే చూసుకుంటే సిట్టింగ్ పొజిషన్ కూడా డిఫరెంట్ అండి. ఇవి కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఇవి పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది. వ్యూ చూసుకోండి వినాయకుడు స్వామి కూడా. వెనకాల బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మనకి మొత్తం ఒక డిఫరెంట్ టైప్ లోటస్ డిజైన్ వచ్చేసింది చూసుకుంటే. పెటల్స్ ఉంటాయి కదా, సో దాంతో డిజైన్ చేసినారు. అండ్ మన వినాయకుడు స్వామి విషయానికి వస్తే మనకి గ్రీన్ కలర్ ధోతితో దర్శనం ఇస్తున్నారు చూసుకుంటే. అండ్ ఇది వచ్చేసి షాల్వా మనకి పింకిష్ కలర్లో ఉంది చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇంకొక మన వినాయకుడిని చూసుకుంటున్నారు కదా. బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చేసి చూసుకుంటే మన లింగంతో మన శివయ్యది ఉంది చూసుకోండి. అండ్ మన వినాయకుడి విషయానికి వస్తే ఇంతసేపు మనం చూసిన దానికి డిఫరెంట్గా కూర్చున్న స్టైల్ అనమాట. ఇది కూడా ఇంకొకటి కూర్చున్న స్టైల్. అండ్ మన ధోతి విషయానికి వచ్చేసి ఎల్లో అండ్ బ్లూలు ఉంది చూస్తున్నారు కదా. మన షాల్వా వచ్చేసి మనకి పింక్లో ఉంది, పింక్ అండ్ బ్లూ కలర్ అని చెప్పుకోవచ్చు. కింద నుంచి చూసుకుంటే మనకు కూర్చొని ఉన్న స్టైల్ చూడండి ఒకసారి. ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా మన వినాయకుడు స్వామి గారు ఎంత బాగున్నారు. శివయ్య యొక్క త్రిమూర్తి అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారా పైనుంచి మనకి 3 తొండాలతో
దర్శనం ఇస్తున్నారు. అండ్ ఓవరాల్గా మొత్తం మన జ్యువెలరీ పార్ట్ వచ్చి రుద్రాక్షతో ఉంది. మన శివయ్య అంటే మనకు రుద్రాక్షనే గుర్తొస్తుంది కాబట్టి. సో కింద చూసుకుంటే పులి చర్మంతో వచ్చి ఉంది డ్రెస్సింగ్. అండ్ కింద మన బ్యాక్గ్రౌండ్ వచ్చి కొండల మీద కూర్చొని ఉన్నారు మన స్వామివారు. ఒకసారి పైనుంచి ప్రతి ఒక్క చేతి చూసుకొని మనకు రుద్రాక్షతో ఉంది. అండ్ బొట్టు కూడా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారా వెంకటేశ్వర స్వామి ఒక చేయి అయితే శంఖం పట్టుకొని ఉన్నారు. అండ్ ఆశీర్వాదం చేయొచ్చు అక్కడ ఉంది మనకి. మన వినాయకుడు స్వామి వారు ఎంత బాగుందో మొత్తం కూర్చున్న పొజిషన్ అనమాట. మొత్తం మన 10 చేతులతోని దర్శనం అయితే ఇస్తున్నారు మనకి చూసుకుంటే. అండ్ ధోతి విషయానికి వచ్చేసి మనకి గ్రీన్ అండ్ మెరూన్తో ఉంది. ఇంకా షాల్వా వచ్చేసి మనకి మెరూన్లో ఉంది. ప్రతి ఒక్కటి కాంబినేషన్ చేసి కలరింగ్ అయితే ఇచ్చినారు మనకి ధోతి అండ్ షాల్వా. అండ్ కింద వచ్చేసి పీఠం ఒకసారి చూసుకుంటే మనకి ఈగులు ఉంది. క్లియర్గా మీకు కనిపించట్లేదు అనుకుంటా. సో ఆశీర్వాదం చేయి కూడా ఒకసారి చూసుకోండి ఎంత బాగా ఆశీర్వాదం ఇస్తున్నారు. ఒకసారి చూసుకోండి మన తామర పువ్వు మీద కూర్చొని ఉన్నారు మన లోటస్ మీద స్వామివారు. పైన వచ్చి పీఠం ఉంది. అండ్ పైన కూర్చునే విధానం స్టైల్ కూడా చూసుకోండి. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ కూడా వేసుకొని ప్రతి ఒక్క దానికి ఒక చిన్న చిన్న పెటల్స్ ఇచ్చినారు. కింద ఏదైతే ఇచ్చినారో మన లోటస్కి పైన కూడా బ్యాక్గ్రౌండ్ డ్రాప్కి అదే ఇచ్చినారు. అండ్ మన స్వామివారి విషయానికి వచ్చేసి షాల్వా అండ్ ధోతి కూడా చూసుకోండి ఒకసారి పింక్ అండ్ రెడ్డిష్ కలర్లో ఉంది. అండ్ మన షాల్వా విషయానికి వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఉంది. ఫేస్ కట్ కూడా ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క వినాయకుడికి ఫేస్ కట్ డిఫరెంట్గా చూస్తున్నట్టుగా ఉంది మనకి. ఫేస్లో కూడా చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ బొట్టు కూడా డిఫరెంట్ స్టైల్లో బొట్టు అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక మన వినాయకుడిని చూసుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ చూసుకోండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి మన యమతల్లి రూపంలో కనిపిస్తుంది. అండ్ మన వినాయకుడి విషయానికి వస్తే ఇంకొక డిఫరెంట్గా సెట్టింగ్ కూర్చొని ఉన్నారనమాట. చూస్తున్నారు పైనుంచి ఒకసారి చూసుకొని మన ఆశీర్వాదం చేయొచ్చు. చాలా పైనుంచి చూస్తున్నారు. ఇంకో వినాయకుడికి ఒక డిఫరెంట్ దగ్గర ఇచ్చినారు మన ఆశీర్వాదం చేయి. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని కూడా చూసుకుంటే ఇది కూడా చూడండి ఎంత బాగుందో కూర్చొని ఉన్నారనమాట మన వినాయకుడు స్వామివారు. చూసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్చ్ లాగా వచ్చింది. అండ్ ఇంకా మన స్వామివారి విషయానికి వస్తే ధోతి వచ్చి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ కలరింగ్ అండ్ డిఫరెంట్ ధోతి ఇచ్చినారు. కాంబినేషన్ ఇచ్చినారు అనమాట. బ్యాక్గ్రౌండ్ డ్రాప్కి సంబంధించిన కాంబినేషన్లో మన స్వామివారు అయితే ఉన్నారు. సో ఇంకా వినాయకులు ఉన్నాయండి. ప్రతి ఒక్క వినాయకుడిని అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ స్వామి రూపంలో మనకి ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే మన అమ్మవారికి ఇంకా శారీ కట్టియలేదు. అండ్ మన వినాయకుడు స్వామి విషయానికి వస్తే చూసుకోండి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు. మొత్తం ఓవరాల్గా బొట్టు కిరీటం చూస్తేనే మనం చెప్పేయచ్చు. అండ్ బొట్టు కూడా చూసుకోండి ఎంత బాగుందో. అండ్ మన చెవుల దగ్గర జ్యువెలరీ పార్ట్ హ్యాండ్స్కి అండ్ ఇది స్కిన్ టోన్ వచ్చేసి మనకు పర్పుల్లో ఉంది. అండ్ ఇది వచ్చి మన పాముల మీద కూర్చొని ఉన్నారు. కింద చూసుకుంటే మొత్తం పాము పడియల మీద కూర్చొని ఉన్నారు. సో ఇంతవరకు చూశారు కదా ఫ్రెండ్స్. మనం వచ్చేసి చౌదరి ఆర్ట్లో ముంబై స్టైల్ వినాయకులు డిఫరెంట్ ఐడియాస్ అయితే నేను చూపించిన. లాస్ట్ వరకు చూసి మనం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా 2 డేస్లో ట్రాన్స్పోర్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట మనకి. ఆల్రెడీ మీకు వీడియోలో నేను మెన్షన్ చేసినాను. ఆ వీడియోస్ కూడా మేము వచ్చి ఎట్లయినా చేస్తామన్నమాట. సో అంతవరకు అయితే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.